బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు ఆత్మ సౌందర్యం. కోనవరం సమీపంలోని అడవిలో ఉన్న జంతువులన్నీ ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండేవి. వాటి నాయకుడు సింహం. దానికి ఒకరోజు చిన్న సందేహం వచ్చింది. ఇప్పుడంటే అన్ని జంతువులు ఎంతో ఆప్యాయంగా ఉంటున్నాయి, కానీ మున్ముందు పరిస్థితులు అనుకూలించక వాటిలో మార్పు రావచ్చు. అప్పుడు ఇవి అంతే సహనంతో స్నేహంగా ఉంటాయా అనే సందేహం కలిగింది. దాంతో ఆ విషయం తెలుసుకోవడానికి ఒక పథకం వేసింది. ముందుగా జింకల గుంపు దగ్గరికి వెళ్ళి, మీరంతా ఎంతో అందమైన చర్మం కలవారని, మీ కళ్ళు చాలా బాగుంటాయని నేను కుందేలతో అన్నాను. అప్పుడు అవి నవ్వి, మాకున్న అందం ముందు వాటి అందం ఏపాటిది? మా కనులు వాటి కనుల కన్నా ఎంతో అందమైనవి, నీకు తెలియదా అన్నాయి. దానికి మీరేమంటారు అంది సింహం. అందుకు జింకలు నవ్వి, ఓ నాయక, అవి నిజమే కదా చెప్పాయి. కుందేల కన్నులు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటాయి. వాటి కళ్ళలో కనిపించే చురుకుదనం మా కళ్ళలో ఏది? ఒట్టి బెదురు చూపులు తప్ప అని అన్నాయి. అందుకు సింహం, అయితే అవి అన్న మాటలకు మీకు కోపం రాలేదా అని అడిగింది. ఎందుకు కోపం? మా అందం ఏంటో మాకు తెలుసు. మా జాతిలో మాకు పోలిక పెట్టుకొని ఏ జింక బాగుందో చెప్పవచ్చు, కానీ కుందేలు జాతితో మాకు పోలికేంటి? పుట్టుకతోనే వాటి లక్షణాలు వేరు, మా లక్షణాలు వేరు. సంబంధం లేని లక్షణాలతో మేము పోటీ పడటం భావ్యం కాదు కదా. ఒక్కో సమయంలో ఒక్కో రీతిగా మాకున్న సామర్థ్యంతో ఈ వన సమూహానికి ఉపయోగపడతాం. అలాగే మిగిలిన కూడాను. కాబట్టి తారతమ్యం మాకెందుకు అని అన్నాయి. ఈ సమాధానంతో సింహం తృప్తి చెందింది. అలాగే ఏనుగుల గుంపుని, ఎలుగుబంట్ల గుంపుని పరీక్షించింది. అన్నీ కూడా ఇలాంటి జవాబునే ఇచ్చాయి. నిజమే, పోటీ అంటూ ఉంటే రెండు విరుద్ధ జాతుల మధ్య కాదు, పుట్టుకతో వచ్చిన వాటి ధర్మాలు వేరు అని అవి తెలుసుకున్నాయి. ఇంకా ఎవరూ వాటి మధ్య మనస్పర్ధలు సృష్టించలేరు. తామేమిటో తమ గురించి ఇతరుల కన్నా వాటికి బాగా తెలుసు కనుక ఎటువంటి చెడు మాటలకు అవి లొంగవు. ఈ మాత్రం జ్ఞానం చాలు ఈ కోనవరం అడవి 10 కాలాల పాటు జంతు జీవాలతో వర్ధిల్లుతుందని సింహం తృప్తిపడింది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.